రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ బీజేపీ రైతు సత్యాగ్రహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ వలె రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగమైనటువంటి రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్తో వాళ్ళు ఈరోజు రైతు సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ఈ పంట కొనుగోలునే అమలు చేయాలన్న డిమాండ్ను వాళ్ళు ప్రధానంగా ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వాటితో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాఫీ చేస్తామని ముందుగా హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని వెంటనే హామీ చేయాలన్నటువంటి డిమాండ్ను కూడా వారు ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఏదైతే రూపాయలు ఉన్నాయో వాటిని వెంటనే వ్యవసాయ కూలీల అకౌంట్లో జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా వారు ఒత్తిడి చేస్తున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధును రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ 6 గ్యారెంటీలో హామీలో భాగంగా ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయడం లేదు, ఈ వెంటనే దానిని అమలు చేసి రైతుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయాలన్న డిమాండ్ను కూడా వారు ముందర పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎండిన పంటలకు ఏదైతే ఎండిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టపరిహారంగా ప్రతి ఎకరాకు 25,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయాలన్న డిమాండ్ను కూడా వారు తెరపైకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలను రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నేతలంతా కూడా రైతు సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఈ దీక్షలు చేయనున్నట్టుగా నిరసన దీక్షలు చేయనున్నట్టుగా బీజేపీ నేతలైతే చెప్పడం జరిగింది. ఇప్పటికే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ సత్యాగ్రహ దీక్షలకు ఎక్కడ కూడా అనుమతులైతే ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టి కొనసాగిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిధిలో, అదేవిధంగా డీకే అర్ణ మహబూబాబాద్, ఈటల రాజేందర్ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి, రఘునందన్ రావు మెదక్, ఇట్లా ఎవరైతే పార్లమెంటు అలాగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి పార్లమెంటు కేంద్రాల్లో పరిధిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు ఈ దీక్షా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనకు కడుతుంది. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే అధికారం రావడానికి ఉపయోగపడ్డటువంటి ప్రధానమైన గ్యారంటీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం జరిగింది. రైట్ అజయ్.